ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు కౌశిక్ రెడ్డి చెప్తున్నారు, చర్యకు ప్రతిచర్య బరాబర్ ఉంటుంది. ఖచ్చితంగా ఆర్కే అప్పుడు గాంధీ గారికి ఇంటికి వస్తా, డాబా మీద గులాబీ జెండా ఎగరేస్తా, తన మెడలో గులాబీ గండువా కప్పుతా అంటున్నారు. దేనికైనా చర్యకు ప్రతిచర్య ఉంటుంది. అది ఎప్పుడు జరిగేదే. కానీ అది చర్య ప్రతిచర్య అనేటప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నా ఏందని కొంచెం తెలుసుకొని మాట్లాడాలి. ఎందుకంటే ఒక 15 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి, 3 సార్లు ఎమ్మెల్యే వ్యక్తి, అతిపెద్ద నియోజకవర్గం నుండి ప్రజల అభిమానం చూరగొని 3 సార్లు గెలిచిన వ్యక్తిని నువ్వు ఇదని కించపరచడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే తను ఏమని చెప్పాను, నేను సాంకేతికంగా బీఆర్ఎస్లోనే ఉన్నాను, నేను ఏదంటే కండవకపోయిన నా అభివృద్ధి, నా ప్రజా ఏదంటే ఇక్కడ ఉన్న ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను ఎమ్మెల్యేని ఏదంటే ముఖ్యమంత్రిని కలవడం జరిగింది తప్ప నేను ఏదంటే నాకు ఇచ్చి నేను వెళ్ళి కలవడం, నేను చేరడం జరగలేదు. అటువంటిప్పుడు ఎవరు కప్పాలండి? ఇప్పుడు కండువా కప్పాలంటే ఒక పార్టీ ప్రెసిడెంట్ కప్పాలి, కేసీఆర్ గారు కప్పాలి, లేకపోతే కేటీఆర్ గారు కప్పాలి, వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి. అంతేగాని ఇతను ఎవరు? ఒక ఎమ్మెల్యే సాటి ఎమ్మెల్యే ఏదంటే పార్టీ కండువా ఎందుకు కప్తారు? ఎక్కడ ఉందా సాంప్రదాయం ఇది? అటువంటిప్పుడు ఇట్లాంటి కించపరిచే మాటలు మాట్లాడింది కాబట్టి మా కార్యకర్తలు అందరూ ఏంటంటే ఆవేశం ఆపుకోలేక ఈ విధంగా జరిగిన సంఘటనలలో కాబట్టి ఏదో మాట్లాడడం ప్రగల్భాలు కావాలితే కాదు. ఎందుకంటే తను నిజాయితీ ఉన్న వ్యక్తి, ప్రతి 15 సంవత్సరాల నుండి ఇక్కడే ప్రజల కోసం పాటుపడే వ్యక్తి. అటువంటిని ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. మళ్ళీ తెలంగాణలో సెంటిమెంట్ రాజకీయాలని ఎవరు పుస్తుగొల్పుతున్నారు? ఎప్పుడు కానీ టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు ఏదంటే ఎప్పుడు కానీ ఇట్లాంటి రాజకీయాలు చేయలేదండి. ఎందుకంటే కేటీఆర్ తెలుసు, కేసీఆర్ గారు కూడా ఏదంటే నేను ఆంధ్ర వాళ్ళకు ఒక ముళ్ళు కూర్చుని నా పండిత నోటితో ఇస్తా అని చెప్పిన వ్యక్తి. అట్లాంటి 10 సంవత్సరాలు ఎక్కడ ఎట్లాంటి సంఘటనలు జరిగినాయండి? ఎక్కడ జరగలేదు. బీఆర్ఎస్ పార్టీ అట్లాంటిది కాదు. ఏదో చిల్లర వీళ్ళ వ్యక్తుల వల్ల బీఆర్ఎస్ ప్రతిష్ట మసకబారుతుంది తప్ప, వీళ్ళ వల్ల ఏదంటే నాశనం అవుతుంది తప్ప ఏదంటే అట్లాంటి పార్టీ కాదు. అట్లాంటి చేస్తున్న దాంట్లో ఎవరు సహించరు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డిని డిస్క్వాలిఫై చేయాలంటారా? అది అతని విఘ్నతకు వదిలేస్తున్నామండి. ఎందుకంటే ఒక వ్యక్తి ఆ విధంగా మాట్లాడిన మాత్రాన్ని ఈరోజు రాత్రి జరిగేది ఏముండదు. ఎందుకంటే 10 సంవత్సరాల నుండి పాలన చూసిర్రు. ఇప్పుడు కూడా ఏదంటే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇట్లాంటి చేస్తలు ఏదంటే ఎవరు ప్రోత్సహించరు. ఇట్లాంటి అని గాలి మాటలు వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి ఉన్నారని మీరు అనుకుంటున్నారా? రేవంత్ రెడ్డి ఉన్నాడా లేదా అనేది, కానీ ఇట్లాంటి సంఘటనలు జరగడం మాత్రం దురదృష్టకరం అండి. ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని ఈ విధంగా బయట బాగా తీసుకొచ్చేసి ఏదో బురద జల్లి నేనేదో లబ్ధి పొందాలనడం ఇది తప్పు. అర్ధరాత్రి వరకు జరిగిన హైడ్రామాను ఎట్లా చూస్తారండి? ఇప్పుడు ఇదంతా ఎట్లా అంటే ఇది కావాలని చెప్పి వాంటెళ్ళి చేసిన సంఘటన లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో బురద జల్లి నేనేదో లబ్ధి పొందాలి, నేనేదో పైకి రావాలనే ఉద్దేశంతో ఒక వ్యక్తి మీద ఏదంటే ఒక మంచి ప్రజాబలం ఉన్న వ్యక్తి మీద ఈ విధంగా వ్యాఖ్యలు చేసేసి దాంట్లో ఏదో లబ్ధి పొందాలని చెప్పి చూసిన సంఘటన. ఆంధ్ర వ్యక్తి అన్నారు, ఆంధ్ర వ్యక్తి నుంచి ఇక్కడ వచ్చారు, ఇక్కడ బ్రతుకుతున్నారు అని చెప్తున్నారు. నిన్న అదంతా మీరు టీవీలో వినే ఉంటారు. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అనేది ఆ సెంటిమెంట్ అయిపోయిందండి. ఏదంటే ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో అప్పుడే అయిపోయింది. ఎందుకంటే ఆంధ్రాకు సపరేట్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది, మన తెలంగాణ ఏర్పడ్డది, అప్పటికే అది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే ఆంధ్ర తెలంగాణ ఎజిటేషన్ లేదు. ఇప్పుడు ఉన్నదేంటి, అభివృద్ధి జరగాలి, అభివృద్ధి అంటే అందరూ బాగుపడాలి, అందరూ బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నారు తప్ప ఆంధ్ర తెలంగాణ ఎజిటేషన్ అయితే ఇప్పుడు లేదు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ని ఎవరు హింసను ప్రేరేపిస్తున్నారు? ప్రశాంత్ ప్రజలకు అందరూ తెలుసు అండి. భాగ్యనగరంలో ఉన్న ప్రజలకు ఏదైనా వాస్తవ పరిస్థితులు ఎవరు ఏం చేస్తున్నారు ఏంది అనేది ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళు కాదు. ఏదంటే ప్రజలకు ఏదంటే అన్ని సంఘటనలు చూస్తున్నారు. ప్రజలకు తెలివైన వాళ్ళు, ఇంకోటి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మళ్ళీ ఇంకా తెలివైన వాళ్ళు. ఎందుకంటే ఎవరు హైదరాబాద్ బ్రాండ్ మీద పాడు చేస్తున్నారు, ఎవరు కాపాడుతున్నారు అనేది పబ్లిక్ తెలుసు. మనం చెప్పాల్సిన అవసరం లేదు.